హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ ఆస్ట్రో ఎడ్యుకేటెడ్ ఛానల్. మనం ఈ యొక్క రోజు వీడియోలో వచ్చేసరికి ఈ యొక్క రవి ఐబొమ్మ వెబ్సైట్ని ఎలా రన్ చేశాడు ఏంటి అనేది మనం ఈరోజు క్లారిటీగా చూసేద్దాం. ఇక్కడ రవి వచ్చేసరికి ఫస్ట్ రిజిస్టర్ చేసుకున్నాడు. అతని యొక్క డొమైన్ డొమైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి చేసుకున్నాడు. ఇక్కడ రవి చేసిన తప్పు ఏందిరా అంటే రవి ఈజ్ యూజ్డ్ ఈజ్ ఓన్ క్రెడెన్షియల్స్. లైక్ ఎలా చెప్పాలంటే ఓన్ ఐడెంటిటీ యూస్ చేశాడు. అతని యొక్క డెబిట్ కార్డ్ కానీ దాని యొక్క క్రెడిట్ కార్డు యూస్ చేశాడు. లైక్ మళ్ళీ ఈమెయిల్ ఐడి కూడా అతనిదే ఇచ్చేసినాడు. ఒరిజినల్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసినాడు. ఇక్కడ పోలీసులు రవి దొరికేశాడు అనుకున్నారు. బట్ ఏమైందంటే రవికి కాంటాక్ట్ అయినప్పుడు మీరు ఎవరు, మీరు నాకు కాల్ ఎందుకు చేసినారు, మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందనేసి అడిగారు. సో పోలీసులు కూడా ఏమనుకున్నారంటే ఓ ఇతను ఎవరో పెద్ద అఫీషియల్ ఆఫీసర్ ఏమో అనేసి పోలీసులు ఇక్కడ రివర్స్ ఇంజనీరింగ్ అనేది స్టార్ట్ చేసినారు. ఓకే, ఇక్కడ రవి చేసినారు కదా. మళ్ళీ ఇక్కడ వెబ్ హోస్టింగ్ అంటే వెబ్సైట్ వర్క్ అవడానికి వెబ్ హోస్టింగ్ కూడా ఉండాలి. వెబ్ హోస్టింగ్ ఏంద్రా అంటే ఫిజికల్ సెటప్, ఎలా వర్చువల్ సర్వర్స్ తోటి. వర్చువల్ సర్వర్స్ అంటే మనం ఏం వాడతాం, లైనెక్స్ వాడతారు చాలా మంది. లైనెక్స్లో ఇంజిరాకు ఇలాంటి అపాచీ సర్వర్స్, సో ఇలాంటి టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. సో రవి అది యూస్ చేసింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ యాంగిల్ యాంగిల్ అంటే ఇక్కడ హై క్వాలిటీ అనేది అప్లోడ్ చేయడానికి వీలవుతుంది. ఎలా అంటే మూవీస్ కానీ ఏమైనా బైపాస్ చేయడానికి అలాంటి వాటికి ఈ యాంగిల్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ పోస్టర్ ఎడిటింగ్ అంటే లైక్ ఇక్కడే మనకి రవి అంటే యాడ్స్ యాడ్ చేస్తాడు. ఎలాంటివి అంటే బెట్టింగ్ వెబ్సైట్స్ యాడ్స్ అండ్ వాటర్ మార్క్స్ సంథింగ్ ఏదో ఇక్కడ యాడ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇది వచ్చేసరికి మెయిన్ హబ్. ఈ యొక్క వెబ్సైట్కి అనేది ఇది మెయిన్ హబ్. ఇక్కడ ఇది కానీ ఫెయిల్ అయిపోయిందంటే అన్ని ఫెయిల్ అయిపోతుంది. ఓకే, ఏమీ వర్క్ అవ్వదు ఈ వెబ్సైట్లో. సో ఇక్కడే మూవీస్ అన్నీ ఉంటాయి, అంటే లైవ్ మూవీస్ కానీ ఎక్సెట్రా అన్నీ ఇక్కడే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఐబొమ్మ ప్యానెల్ అంటే హెచ్టిఎంఎల్. ఓకే, ఈ హెచ్డిఎంఎల్ డిజైనింగ్ కానీ సో ఇలాంటి హెచ్డిఎంఎల్ డిజైన్స్ అన్నీ ఇక్కడ చేస్తారు ఈ ఐబొమ్మ ప్యానెల్లో. నెక్స్ట్ వచ్చేసరికి క్రియేటింగ్ ఏ పోస్టర్ అనేది ఇక్కడ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, పోలీసులు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళ యొక్క ఫ్రెండ్ అనే అతను ఇక్కడ అతనికి పోస్టర్ క్రియేట్ చేసి ఇచ్చేవాడంట. సో రవి కూడా అతనికి ఎంతో పే చేసేవాడు. సో ఇది ఇట్లా ఇంతవరకు ఇది ఒక బాడీ స్ట్రక్చర్ అనుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మూవీ లింక్స్. ఇక్కడ క్రియేట్ పోస్టర్ దగ్గర మీరు పోస్టర్ మీద క్లిక్ చేస్తే అది డైరెక్ట్గా మిమ్మల్ని రీడైరెక్టర్ చేస్తుంది. బెట్టింగ్ యాప్స్ కానీ ఇలాంటి వాటికి రీడైరెక్టర్ చేస్తుంది. రీడైరెక్ట్ చేసిన తర్వాత మూవీ లింక్స్కి వస్తాయి మీకు కదా. మూవీ లింక్స్ దాని తర్వాత డౌన్లోడ్ ఉండిద్ది. ఒకవేళ మీరు డౌన్లోడ్ స్కిప్ చేసుకుంటే మీకు అక్కడ చూడటానికి ఆన్లైన్లో చూడటానికి మూవీ పబ్లిష్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ రవి యొక్క ఐబొమ్మ వెబ్సైట్ రన్ చేసిన స్ట్రక్చర్, వెబ్ అప్లికేషన్ స్ట్రక్చర్ అనుకోండి ఇది. సో ఇక్కడ వచ్చేసరికి మనం చూద్దాం మన యొక్క యూజర్స్ ఎలా ఇంటరాక్ట్, అంటే మన యూజర్స్ క్లిక్ చేయడం వల్ల రవికి ఎలా మనీ వస్తాయి అని చెప్పేసి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ వచ్చేసరికి మనం అనేది యూజర్స్ అనుకోండి ఇది. ఓకే, యూజర్స్ అనేవాడు ఆ లింక్ క్లిక్ చేయగానే అది రీడైరెక్టర్ అవుతుంది, అవునా కాదా? అది రీడైరెక్టర్ అయినప్పుడు మనం ఆ వెబ్సైట్కి అనేది విజిట్ అవుతాం కదా. ఆ యొక్క బెట్టింగ్ వెబ్సైట్కి అనేది విజిట్ అవుతాం. ఓకే, బెట్టింగ్కి విజిట్ అయినాక మళ్ళీ మనం బ్యాక్ ప్రెస్ చేసుకుంటాం మన దాంట్లో. ఓకే, మన దాంట్లో బ్యాక్ ప్రెస్ చేస్తాం. ఇక్కడ రవికి ఎలా వస్తుంది అంటే ఇది మనం రీడైరెక్టర్ అయినప్పుడు ఇక్కడ మనం వ్యూ చేస్తాం కదా పేజెస్. బెట్టింగ్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కౌంట్ ఉండేది వాళ్ళకి, ఓ ఇంతమంది మా పేజీకి కౌంట్ అయ్యారు, ఒకళ్ళు అయ్యారు, తర్వాత ఇద్దరు ముగ్గురు సంథింగ్ ఒక పర్సన్ కి ఇంత అని ఎంతో రవికి పే చేస్తారు.
సో, రవికి ఎలా ఇక్కడ పే చేస్తారంటే, రవికి ఒక కంపెనీ ఉంది. సో, వీళ్ళెళ్ళి రవి కంపెనీకనేది పే చేస్తారిక్కడ. ఓకే. అండ్ రవి కంపెనీకి పే చేసినప్పుడు రవి ఏం చేస్తాడు వాటిని, తర్వాత రవి కలెక్ట్ చేసుకుంటాడు. ఓకే. ఇక్కడ రవి మళ్ళీ కలెక్ట్ చేసుకుంటాడు అతని మనీ. ఓకే. రవి కలెక్ట్ చేసుకుని ఆ మనీని ఇంకా ఇండియాకి ట్రాన్స్ఫర్ చేస్తాడు. రవి కలెక్ట్ చేసుకున్నాడు అనుకోండి అమౌంట్. సో రవికి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే రవికి మనీ వచ్చేది యూఎస్డిలో. ఓకే. ఇది మనం యు అంటే యూజర్ అనుకుందాం. ఇది ఆర్ రీడైరెక్టరీ అండ్ ఇది ఒక బెట్టింగ్ వెబ్సైట్. ఓకే. ఈ బెట్టింగ్ వెబ్సైట్ ఇది మనం మామూలుగా డౌన్లోడ్ చేసుకోవటానికి కానీ ఏదైనా కానీ తర్వాత ఇది వ్యూ చేసేటప్పుడు కానీ. ఓకే. నెక్స్ట్ ఇది వెబ్సైట్ బెట్టింగ్ వాళ్ళది వెబ్సైట్. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి రవి కంపెనీ. ఓకే. నెక్స్ట్ ఇది వచ్చేసరికి రవి అనుకోండి, ఇంకా డైరెక్ట్గా రవికే వెళ్తుంది అమౌంట్. ఓకే. ఇక్కడ రవి ఏం చేస్తాడంటే ఇక్కడ మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అతని యొక్క సిస్టర్కి కానీ అతని యొక్క ఫ్రెండ్కి కానీ ఇక్కడ అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తాడంట. ఓకే. ఇంకా అట్లా రవి అనే మనీ ఎర్న్ చేస్తాడు. ఓకే. తను ఇలా మనీ ఎర్న్ చేస్తాడు తప్పించి ఇక్కడ మన డేటా ఎక్కడ పోతుందో నాకైతే ఏం అర్థం కావట్లేదు. అతనేదో మనం వెబ్సైట్ లింక్ క్లిక్ చేస్తున్నాం, రీడైరెక్టర్ అయిపోతుంది, వెళ్ళిపోతుంది. సో అతను బిజినెస్ చేసుకుంటున్నాడు, మనకి ఫ్రీగా మూవీస్ వస్తుంది. సో దట్స్ ఇట్. ఈ వీడియో మాత్రం నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. ఓకే. బై. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్.